ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాశారు కదా సార్ భేటీ అవ్వడానికి. అంటే ఏ నిమిత్తాన వాళ్ళు భేటీ? అది ఒక్కటమ్మా, ఒకటి మొన్నటిదాకా మనం ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అంటే అన్నదమ్ములు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎవరు దారిని వాళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళు పెట్టుకున్నాం. రేటు ఏదో కూర్చొని మంచి చెబ్బర్లు మాట్లాడుకుంటారు, తప్పే ఉందాడ. ఈయన సీఎం, ఆయన సీఎం, మాట్లాడుకోవచ్చు. అక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, మనకి వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య ఉంటాయి కదా. పక్క రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు మనయే కదా. దీని మీద అంశం ఉంటుంది కాబట్టి దాని మీద మాట చెప్తారు, తప్పేముంది. అది రేవంత్ రెడ్డి ఆయనకి లేఖ అనేది రాశారు. ఏం రాశారంటే దాని గురించి అన్నమాట, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా, విడిపోయాం కదా, విడిపోయింది ఇంకా పంపకం జరగలే. అందువల్ల ఆయన 6వ తారీఖు వస్తానంటున్నాడు. ఇవాళ పేపర్లు వేసాడు. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు ఏం మాట్లాడతలేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గట్టిగా పోరాడతాడు ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారా? గ్యారెంటీగా 100% ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లతో పాటు డొక్క సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలి ఏపీలో అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అవి కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారా? అన్నీ ఉంటాయి, వాళ్ళు అన్నీ చేస్తారు, అన్ని పనులు చేస్తారు వాళ్ళు. ఈ అవతవకలు లేకుండా అమౌంట్ అన్నీ సరిగా ఉంటున్నాయి కాబట్టి ఏ పనైనా చేయగలరు. అది సంగతి. ఇప్పుడు పోలితే ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారు లేఖ అనేది రాయడం జరిగింది. దేని నిమిత్తన, ఏ అంశాల మీద? అంటే భేటీ కావాలని లేఖ రాశారు. వాళ్ళిద్దరు భేటీ అవ్వాలనుకుంటున్నారు. దేని నిమిత్తాన భేటీ అవుతున్నారని? ఏం వాళ్ళు ఏం చేసుకుని మాకే మేడం, అసలు ఏం మాట్లాడుకునేది? దేని గురించి అవుతున్నారని అనుకుంటున్నారు? మాకు తెలియదు మేడం అసలు. మరి వాళ్ళు మనం ఏమైనా పని చేసుకుని పెట్టుకోవాలి, వాళ్ళు వ్యవహారం చేసి మనకు ఏం తెలుస్తుంది? అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏమైనా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇద్దరు ముఖ్యమంత్రులు అనే వాళ్ళు ఒకే చోట భేటీ అవ్వడం వల్ల ఇంకా ముందు మాకేం తెలియదు మేడం. మరి వాళ్ళిద్దరు మరి మాట్లాడుకోవచ్చు కూడా, ఏముంది వాళ్ళిద్దరు అనుసంధానం మాట్లాడుకోవచ్చు కూడా. దీనివల్ల అంటే రాష్ట్రాల అభివృద్ధికి వాటికి ఏమైనా ముందడుగేసే అవకాశం ఉంటుందా? ఏం మనకు తెలియదు లేదు. మరి చంద్రబాబు గారు కూడా రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాయటం జరిగింది కదా సార్. అంటే ఏ అంశాల మీద? అంటే భేటీ అవుదామని అన్నారు. దేని గురించి భేటీ అవుతున్నారని మీ ఉద్దేశం? అంటే రాష్ట్రం విడిపోయాక జలాలు కానీ విద్యుత్ కానీ ఆ విషయం మీద మామూలుగా ఇప్పటి వరకు కొన్ని తేల్చారు, కొన్ని తేల్చుకోలేని విషయాల మీద ఇచ్చేస్తారని చెప్పి పత్రికల ద్వారా విన్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాయడం జరిగింది కదా సార్, భేటీ అవుదాం అని. అంటే ఏ అంశాల నిమిత్తాన భేటీ అవుతున్నారని మీ ఉద్దేశం? స్టేట్ డివైడ్ అయినప్పుడు చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసే కోసం కలుద్దామని చెప్పి ఉండొచ్చు. చంద్రబాబు గారు రేవంత్ గారికి లేఖ అనేది రాశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? రాశారండి. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన గతంలో టీడీపీలో చేసిన వాడు కాబట్టి సత్సంబాలాలు ఉంటాయి. పార్టీ పరంగా కాకుండా వాళ్ళు స్నేహపూర్వకంగా చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఈ భేటీ కారణంగా అంటే భేటీ అవుదామని లేఖ రాశారు కదా, అంటే ఏ అంశాలు చర్చించుకుంటారు? అంటే ఇద్దరు సీఎంలు ఉంటే పక్క రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చుకోవడం కొన్ని విషయాలలో కొంచెం తేడా అభిప్రాయాలు ఉండగా ఒక ఏకాభిప్రాయం వస్తారు కదండి. కలిసి ఉన్న వాళ్ళు మిత్రులు అయితే బాగుంటారు, శత్రువులు అయితే దూరం అవుతారు, అంతే కదా. అలా సరే, ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాయడం జరిగింది, అంటే భేటీ అవ్వడం అంటే ఏ అంశాల మీద భేటీ అనేది అవుతున్నారని అనుకోవచ్చు మనం? మీ అభిప్రాయం తెలియదంటారా? కూడా విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి మార్పులు చేస్తానంటున్నారు ఈ ఏడాదిలో. ఓకే, చేసే అవకాశం ఉందంటారా? చేస్తారండి. ఏమండి, ఒకటి చెప్తానండి, ఒకరు తప్పు చేశాడంటే ఇంకోటి ఒప్పు చేస్తారండి. ఒకరు తప్పు ఎత్తి చూపించాలంటే ఇంకొక తప్పు చేయాలి. వీళ్ళు చేస్తేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి గుర్తుపెట్టుకుంటారండి ప్రజలు. నువ్వు అదేగా కంటిన్యూ చేసావనుకోండి, ఇక ప్రజలేం గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన వాటి వల్ల కొంచెం బకాయిలు అనేవి ఏర్పడ్డాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందలేదు, అవన్నీ అందించాలని ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు పేర్కొన్నారు.
అవి ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికెట్లు అనేవి అందుతాయి. ఏమండి వీళ్ళు చేయాల్సిన పని మొత్తం సక్రమంగా చేస్తారండి. న్యాయంగా అందాల్సిన ప్రతి సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా అందుతాయి, అన్నీ కూడా చేస్తారనే ఆలోచన మా అందరికీ అదే ఆలోచన అండి. ఈ రోజు వరకు మేము టీడీపీకి వెళ్ళి ఈసారి మేము ఓటేసినప్పుడు ఒకటే అనుకున్నామండి, ప్రజలు ఈసారన్నా ఈ గవర్నమెంట్ మారి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్నామండి. అదే జరిగింది, అదే జరుగుద్ది కూడా. ఐటీ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు అనేవి అవకతవకలు ఏమన్నా ఉంటే అవి ఈ ఏడాదిలో పూర్తి చేస్తాము, మెరుగైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి మార్పులు చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా ఒక ఏడాదిలో ఇటువంటి పనులు? ఇప్పుడే వాళ్ళు పదవిలోకి వచ్చింది, ట్రై చేయనే ఉండే, కనీసం చేయడానికి ట్రై చేస్తున్నారుగా. అప్పుడే మనం క్వశ్చన్ చేసుకున్నాం, చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఆయన విజన్ గురించి కానీ అంతకుముందు చూసాం మనం, ఇప్పుడు చేస్తారని ఆశిద్దాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యా దీవెన వసతి దీవెనల వల్ల కొన్ని బకాయిలు అనేవి ఆగిపోయి కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి అందకుండా అలాగే ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి అందేలాగా చేయాలని ఉన్నత అధికారులకి చెప్పారు. ఇది నెరవేరుస్తున్నారంటారా? నెరవేరుస్తున్నారంటే ఆర్డర్స్ అనేది ఇచ్చారు కదా, ఇంప్లిమెంట్ అవ్వాలి కదా, అయిన తర్వాత చూడాలి. అంటే దాని మీద స్వశక్తి ఆయన మొత్తం పోరాడతారంటారా విద్యా వ్యవస్థ మార్పుల కోసం? ఆయన కొత్తగా వచ్చారు మినిస్టర్ గారుగా, కొంచెం టైం ఇస్తే కానీ వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటనేది కానీ మనం ఐడియా ఉండదు కదా. చూద్దాం, మంచి జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు శ్రీకాష్ గారు కూడా ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో మార్పు అనేది తీసుకొస్తాము ఏడాదిలోపు అని అంటున్నారు. తెచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, తీసుకొస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది చేసే ఉంది. ఎందుకంటే ముగ్గురు కూటమి అయింది కాబట్టి అవుద్ది. కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయి కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలుపుకున్నారు కదా, కేంద్రం నుండి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిధులు. గారు కూడా అంటే విద్యా దీవెన వసతి దీవెన వీటి వల్ల రానటువంటి కొన్ని నగదు ఉంది కదా, దానివల్ల కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి రాలేదు, అవి మళ్ళీ తెప్పియండి తిరిగి తిప్పియాలి అని అంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అవన్నీ నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా? ఉంటుంది. ఏ విధంగా సార్? అంటే ఈ ఏడాదిలోనే విద్యా వ్యవస్థలో ఇంత మార్పులు చేసే అవకాశం ఉందంటారా లోకేష్ గారు? ఉంది. ఎందుకంటే కేంద్రం కలిసింది కాబట్టి కేంద్రం నుండి కొన్ని నిధులు వచ్చినా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం కలిసేది కాదు కాబట్టి ఉన్న దాంట్లో చేసేవాళ్ళు అవకతవకలు. ఇప్పుడు కేంద్రంతో కూటమి అయింది కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా ఐటీ వ్యవస్థ అంటే ఐటీ మంత్రి గారు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము ఏడాదిలోపు అని అంటున్నారు. మంచిదే, చేసే అవకాశం ఉంది. ఐటీ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు అనేవి అవకతవకలు ఏమన్నా ఉంటే అవి ఈ ఏడాదిలో పూర్తి చేస్తాము, మెరుగైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి మార్పులు చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా ఒక ఏడాదిలో ఇటువంటి పనులు? ఇప్పుడే వాళ్ళు పదవిలోకి వచ్చింది, ట్రై చేయనే ఉండే, కనీసం చేయడానికి ట్రై చేస్తున్నారుగా. అప్పుడే మనం క్వశ్చన్ చేసుకున్నాం, చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఆయన విజన్ గురించి కానీ అంతకుముందు చూసాం మనం, ఇప్పుడు చేస్తారని ఆశిద్దాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యా దీవెన వసతి దీవెనల వల్ల కొన్ని బకాయిలు అనేవి ఆగిపోయి కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి అందకుండా అలాగే ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి అందేలాగా చేయాలని ఉన్నత అధికారులకి చెప్పారు. ఇది నెరవేరుస్తున్నారంటారా? నెరవేరుస్తున్నారంటే ఆర్డర్స్ అనేది ఇచ్చారు కదా, ఇంప్లిమెంట్ అవ్వాలి కదా, అయిన తర్వాత చూడాలి. అంటే దాని మీద స్వశక్తి ఆయన మొత్తం పోరాడతారంటారా విద్యా వ్యవస్థ మార్పుల కోసం? ఆయన కొత్తగా వచ్చారు మినిస్టర్ గారుగా, కొంచెం టైం ఇస్తే కానీ వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటనేది కానీ మనం ఐడియా ఉండదు కదా. చూద్దాం, మంచి జరగాలని ఆశిద్దాం.